నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ రోటరీ క్లబ్ అంతర్జాతీయ సేవా సంస్థ సేవలను అందిస్తుందని రోటరీ క్లబ్ ఫస్ట్ గవర్నర్ రవి వడ్లమాని అన్నారు. 10,000 కోట్ల వరకు సేవా కార్యక్రమాల కోసం వెచ్చించడం జరిగిందని తెలిపారు. సిద్దిపేట జిల్లా ములుగు మండలం లక్ష్మక్కపల్లిలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో పలు పాఠశాల విద్యార్థులకు 150 సైకిళ్లను పంపిణీ చేశారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు తమ సంస్థ ద్వారా పలు సేవలు అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గజ్వెల్ ఏసీపీ బాలాజీ, రోటరీ క్లబ్ ఎలెక్ట్ గవర్నర్ ఉదయ్ పిల్లానా, రోటరీ క్లబ్ గజ్వెల్ అధ్యక్షుడు బాబుగౌడ్ పాల్గొన్నారు. మా అధ్యక్ష కార్యదర్శులు ఉదయ్ పిల్లాని గారు అందరూ ఉన్నారు. రోటరీ సంస్థ అంతర్జాతీయ సంస్థ, మీ అందరికీ తెలిసిందే. సుమారుగా 200 దేశాల్లో 14 లక్షల మంది సభ్య సోదరుమణులతో అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంది. ముఖ్యంగా పోలియో నివారణ కోసం రోటరీ సంస్థ గత 30 సంవత్సరాలుగా పనిచేస్తూ సుమారుగా ఇప్పటికే 15,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. ఈ రోజున ఇక్కడ రోటరీ క్లబ్ వారి గజ్వేల్ వారి ఆధ్వర్యంలో, బాబు గౌడ్ గారి అధ్యక్షత వారి ఆధ్వర్యంలో ఈ చక్కటి కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం పేద విద్యార్థినులకి చక్కటి సదుపాయాలు ఇవ్వడానికి, వారు విద్య కోసమని సదుపాయం ఇవ్వడానికి సైకిళ్లు ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ 150 సైకిళ్లు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం నిరంతరంగా సాగించాలని ఈ చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామీణ విద్యార్థులకి, పేద విద్యార్థులకి ముఖ్యంగా ఇటువంటి సదుపాయం ఇవ్వాలని రోటరీ సంస్థ, ముఖ్యంగా గజ్వేల్ వారు నిర్ణయించారు. అలాగే దానికి చేదోడుగా ఇప్పుడు వచ్చే నెలలో మళ్ళీ ఇంకో 250 సైకిళ్ళు ఇవ్వడానికి రోటరీ క్లబ్ ఆఫ్ మొయినాబాద్, లేక్ డిస్ట్రిక్ట్ మొయినాబాద్, ఉదయ్ పిల్లాని గారు ఇక్కడే ఉన్నారు. వారు ఒక 5 లక్షల రూపాయలు వాళ్ళ క్లబ్ తరఫున ఇవ్వడానికి ముందుకు వచ్చారు. దాంతో ఒక 250 సైకిళ్ళు మళ్ళీ వచ్చే మాసంకి పేద విద్యార్థులకి ఇవ్వడానికి మా బాబు గౌడు వారి కార్యవర్గం అంతా నిర్ణయించడం జరిగింది. మరొకసారి ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామీణ విద్యార్థులకి, అలాగే పేద విద్యార్థులకి మీకు ఈ సైకిల్ సదుపాయం కావాలి అంటే, ముఖ్యంగా మేము చూసేది కనీసం 2 కిలోమీటర్ల దూరంగా ఉండాలి మీ పాఠశాలకి. అవి చూసుకుని మా రోటరీ మిత్రులకి మీరు కనుక సంప్రదింపు చేస్తే మీ అందరికీ కూడా ఈ సైకిల్ ఇచ్చే కార్యక్రమం చేస్తామని చెప్పి మీ దగ్గర సెలవు.